తెలంగాణ బీజేపీలో ఎవరిది వారితే యమునా తీరే అన్నట్లు నేతల తీరుంది. కొందరేమో చిన్నదొర కేటీఆర్ కు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు దగ్గరగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. జైలుకు పోవాల్సిన రేవంత్ ను బీజేపీ కాపాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. మరోవైపు జైలుకు పోవాల్సిన కేటీఆర్ ను బీజేపీ కాపాడుతుందని కాంగ్రెస్ అంటోంది. అవినీతి చేసి అడ్డంగా దొరికిన కేటీఆర్ గురించి ఆధారాలతో సహా గవర్నర్ ముందు పెట్టిన అరెస్టుకు పర్మిషన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటోంది. ఈ ఇద్దరి ఆరోపణల మధ్య బీజేపీ నలిగిపోతోంది. నిజంగానే మేమిద్దరిని కాపాడుతున్నామా అని ఆ పార్టీ క్యాడర్ కూడా ముందు వెనుక చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల చిన్నదొర కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల మీద కాంగ్రెస్ పై ఫిర్యాదు చేశారు. ఇక అరెస్టే మిగిలిందంటున్నారు. కానీ ఇలాంటి తలాతోకాలేని ఫిర్యాదులు చేసి వచ్చి బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని అంటే ఎలా అన్న సందేహం పలువురికొస్తోంది. కానీ అవినీతి జరిగిపోయిందని తాము తేల్చేశాం కాబట్టి ఇక అరెస్టు చేయడం బీజేపీ బాధ్యత. చేయడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతున్నట్లేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నేరుగా ట్వీట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం గవర్నర్ ఏదో ఏసీబీకి ఆ పర్మిషన్ ఇచ్చుంటే ఈ పార్టీకి కేటీఆర్ అరెస్టే ఉండేవారని, కానీ ఆ పర్మిషన్ గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీతో డీల్ కుదుర్చుకొని వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం రివర్స్ లో బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. రెండు పార్టీలు కలిసి బీజేపీనే బ్లేమ్ చేస్తున్నాయి. ఈటెల రాజేందర్ లాంటి బీజేపీ నేత బీఆర్ఎస్ కు మద్దతిస్తున్న కేటీఆర్ బీజేపీనే బ్లేమ్ చేయడం ఈటలకు మింగుడు పడ్డం లేదట. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం బీజేపీకి ఇజ్జత్ కా సవాల్గా మారింది. బండి సంజయ్, ఈటల లాంటి సీనియర్ బీజేపీ నేతలు మాత్రం నిరూపించాలని సవాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.